టీఎస్సీ సభ్యులు మొత్తం నానాజీ గారు, సెక్రటరీ రాజ్బాబు గారు, అదేవిధంగా రాజమండ్రి ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, అదేవిధంగా పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీమతి మాకినేడి కుమార్ గారు, అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ చంద్రశేఖర్ గారు, ఇంకా మా పార్టీకి చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబర్సు, అదేవిధంగా సార్ మైక్ ఆపండి సార్, ఇతర నాయకులందరూ కూడా పాల్గొంచుకుంటున్నారు. ప్రధానంగా ఈరోజు సమాజంలో ఎన్ని రకాల వర్గాలు ఉంటే అన్ని రకాల వర్గాలని అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే దూరం చేసుకున్నటువంటి నేపథ్యం ఎవరికైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వచ్చింది. జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి నిరుద్యోగులు శాపనార్థాలు పెట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో రైతులు శాపనార్థాలు పెట్టారు. ఇవాళ ఏ ఉద్యోగస్తులైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా సహకరించారో, కొన్ని చోట్ల ప్రత్యక్షంగా సహకరించారో, ఆ ఉద్యోగస్తుల్ని ప్రమాణంగా 13 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్రంలో అనేటువంటిది ఒక అంచనా. ఆ ఉద్యోగస్తులందరినీ కూడా ఇవాళ వారు కడుపు కొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి పే రివిజన్ కమిషన్ అని ఆయన అంటారు, పే రివర్స్ కమిషన్ అని ఉద్యోగస్తులు అంటారు. ఇది వారందరికీ కూడా చాలా ఆశ్చర్యపాతంగా ఉంది. చాలా రోజులు చర్చలు అన్నారు, అవన్నారు, ఇవన్నారు. ఎక్కడ పారదర్శకత లేకుండా అర్ధరాత్రి జీవో రిలీజ్ చేశారు. అశుతోష్ మిశ్రా పిఆర్సీ కమిటీ అన్నారు. ఆ కమిటీ నివేదిక ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. అవేమి పక్కన పెట్టేసి వారికి తోచిన విధంగా చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారి యొక్క అస్పష్ట విధానాలు, ఏకపక్ష ధోరణి, నియంత్రిత పోకడ, ఈ మూడిట్ల మీద ఆధారంగానే ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. మనకు తెలిసి ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉద్యోగస్తులు అనేది వాళ్ళు కంటిన్యూస్గా పనిచేసేటువంటి వాళ్ళు. ప్రభుత్వాలు ఒక 5 సంవత్సరాలకు ఉంటాయి, కానీ ఉద్యోగస్తులు వాళ్ళకి 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు, ఇప్పుడు పెంచిన దాని ప్రకారం 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు వాళ్ళు ఉద్యోగంలో ఉంటారు. ఎప్పుడైనా సరే వాళ్ళకి పే రివిజన్ కమిషన్ 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి దాంట్లో వారి జీతాలు పెరగడం చూసాం, కానీ మనం జీతాలు తగ్గడం అనేది మొట్టమొదటిసారిగా చూస్తాం. ముఖ్యంగా చాలా విచిత్రంగా మనకు అనిపించేటువంటి అంశం ఏంటంటే ఇంటరిమ్ రిలీఫ్ ఏదైతే 27% 2020 నుంచి ఈ 2 సంవత్సరాలుగా వస్తుందో, ఆ ఇంటరిమ్ రిలీఫ్ అంటే పే రివిజన్ కమిషన్ అయ్యే లోపల తాత్కాలికంగా ఏర్పాటు చేసేటువంటి రిలీఫ్. ఆ రిలీఫ్ 27% ఉంది. పే రివిజన్ కమిషన్ తర్వాత ఆ శాతాన్ని 23% తగ్గించినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి గారికి. దాంతోపాటు ఈ బేసిక్ ఎలా ఉన్నా ఈ హెచ్ఆర్ఏని మళ్ళీ 8% తీసుకొచ్చేసారు. హెచ్ఆర్ఏ తగ్గడం, అదేవిధంగా సిసిఏ దాన్ని పూర్తిగా రద్దు చేసేయడం. అంతేకాకుండా ఈ పే రివిజన్ కమిషన్ కూడా ఎంతో కాలం నుంచి మనకి 5 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్ ఉంటే ఇప్పుడు కొత్తగా దాన్ని 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తారనేటువంటి మాట చెప్పడం. దాంతోపాటు ఏదైతే రిటైర్ అయిపోయిన ఉద్యోగులకి 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారికి ఇచ్చేటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో దాన్ని 80 సంవత్సరాలకు పెంచేశారు. అంటే 80 సంవత్సరాల వరకు ఎవరు బతుకుతారో ఎవరు బతకరో తెలియదు అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట. దాంతోపాటు ఉద్యోగస్తుల యొక్క జీవిత భాగస్వామి చనిపోతే స్పౌస్ ఎవరైతే వాడికి ఉద్యోగి లేడీ అయితే వాళ్ళ భర్త ఉద్యోగి అయితే భార్య, వారు చనిపోయినప్పుడు మట్టి ఖర్చులకి కొంత ఇచ్చేటువంటి వెసులుబాటు గతంలో ఉండేది, దాన్ని కూడా తీసేసారు. ఆఖరికి మట్టి ఖర్చుల్ని కూడా ఆదా చేసుకునే దౌర్భాగ్య స్థితికి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది.
ఇవాళ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం, మేము మళ్ళీ ఏ రకంగానూ దీన్ని పునరాలోచించాం, ఇది పెరుగుతుంది తప్పే తగ్గడం కాదనేటువంటి మాట చెప్తున్నారు. ఏ రకంగా పెరిగిందో అని చెప్పమంటే మాత్రం ఎవరు స్పష్టమైనటువంటి విధానాలు చెప్పేదానికి రెడీగా లేదు. దీనికి ఒక పక్కన ఏం చెప్తుందంటే, కాగ్ ఏం చెప్పిందంటే, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్పారంటే, క్రితం సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది, పెరిగింది, పరిపుష్టి స్థాయిలోకి వచ్చిందనేటువంటి మాట. కాగ్ అంటే మనకు అది ఒక బైబిలో లేకపోతే భగవద్గీత, ఒక పురాణం లాంటిది, గణాంకాలకు సంబంధించి, ఆర్థిక గణాంకాలకు సంబంధించి. అది ఏం చెప్పింది స్పష్టంగా, 2020-21 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పురోగతి బాగానే ఉందని చెప్తే, దాన్ని చూపించి మాత్రం చూసారా అందరూ ఏదో అన్నారు, మేము మాత్రం ఎంత అభివృద్ధి తీసుకొచ్చామో ఈ రాష్ట్రానికి అని చెప్పి చంకలు గుద్దుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుంది, మేము చాలా నష్టాల్లో ఉన్నాం, రాష్ట్రం విభజన జరిగిన తర్వాత వచ్చినటువంటి నష్టాల్లో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా చిన్నాభిన్నం అయిపోయింది, అందువల్ల తగ్గిస్తున్నామని చెప్పి. సరే, ఇప్పుడు ఆ వాదన ఒప్పుకోవాలా, ఈ వాదన ఒప్పుకోవాలా? ఆ వాదనని మీరు సమర్థించారు, ఆర్థిక పురోగతి ఉందనేటువంటిది. ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు. నిజంగానే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మీకు ఇంతమంది సలహాదారులు జరిగింది, ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు. ఒక ఉదాహరణ చెప్తాను. వి లక్ష్మణరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు ఉన్నారు ఒక ఆయన. ఆంధ్రప్రదేశ్లో మద్య విమోచన పోరాట సంస్థను పెట్టి ప్రభుత్వం, దానికి ఆయన అధ్యక్షుడిగా పెట్టి ఈ మధ్యన ఇంకో సంవత్సరం మళ్ళీ పొడిగించారు. మద్య విమోచన సంస్థ చేసిన పోరాటం ఏంటంటే, గడిచిన ఈ 2-3 సంవత్సరాల కాలంలో వీళ్ళు మద్యాన్ని పెంచుకుంటూ వెళ్ళారు తప్పితే ఎక్కడైనా మద్యపాన నిషేధం అమలు చేసే దిశగా ఎక్కడా లేదు. నిన్నగాక మొన్న దాన్ని పెంచి 9 గంటల నుంచి 10 గంటల దాకా పెంచారు, అమ్ముకోవచ్చు అనేటువంటిది. అంటే మీరు ఇంకా అమ్మకాలు పెంచడానికే మీరు చూస్తున్నారు. ఆ విమోచన సంస్థ చేసినటువంటి పని ఏంటి, వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటి, మద్యపాన నిషేధం కోసం కృషి చేయాలి. ఎక్కడ వాళ్ళు చేసిన దాఖలా లేదు, ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న దాఖలా లేదు. కానీ ఆయనకి నెలకి 4 లక్షల రూపాయలు వేతనం కానివ్వండి, ఇతర అలవెన్సులు కానివ్వండి, అన్నీ కలిపి 4 లక్షల రూపాయలు చెల్లించేస్తున్నారు, ఇంకో సంవత్సరం పెంచేస్తారు. ఇలాగ రమారామి ఒక 80-85 సలహాదారులు ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళందరినీ మీరు ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళందరికీ అయ్యే ఖర్చు ఏంటి? మీకు నిత్యం ఉపయోగపడేటువంటి ఉద్యోగస్తులకేమో మీరు కోత విధిస్తారా? దాంతోపాటు ఇలాగ అనవసర ఖర్చులు పెంచుకుంటూ వెళ్తున్నారు. గ్రామ సచివాలయాలు పెట్టారు మీరు. దేనికి పెట్టారు? ఒక ప్యారలల్ సంస్థ. మనకి పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీల్లో సమృద్ధిగా మనకి స్టాఫ్ ఉంటారు, వాళ్ళు పనిచేస్తారు. ఆ పంచాయతీలు ఆ గ్రామాలకు సంబంధించిన అన్ని విషయాలని కూడా కూలంకషంగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. దానికి మళ్ళీ ప్యారలల్గా మీరు సచివాలయాలు ఏర్పాటు చేశారు, దానికి స్టాఫ్ పెట్టారు, వాళ్ళకి జీతాలు. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు, వాలంటరీ వ్యవస్థతో వచ్చి ఉద్యోగాలు కల్పించేటువంటి మాట చెప్పి వాళ్ళకి జీతాలు. ఇలాగే ఎందుకు మీరు ఈ రకమైనటువంటి దుబారా చేస్తూ ఉన్నారు? పక్కన మరో పక్కన మా దగ్గర డబ్బులు లేవు, పేదరుకులు ఎందుకు వస్తున్నారు? కష్టపడి పనిచేసేటువంటి ఇవాళ అవినీతి, దాన్ని కూడా ఒప్పుకుంటాం. కొన్ని ఉద్యోగస్తులు కొంతమంది అవినీతి పనులు ఉంటే ఉండొచ్చు, అది కూడా మేము మా ఎవరు కాదన్నాం. కాకపోతే కేవలం జీతభత్యాల మీద ఆధారపడి జీవితాన్ని వెళ్ళదీసేటువంటి అనేక రకాల ఉద్యోగస్తులు, అనేక మంది చిన్న చిత్తగా ఉద్యోగస్తులు ఆ జీతాల మీద ఆధారపడతారు. నెల తిరిగేటప్పుడు ఆ జీతం వస్తేనే వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ మీరు 27% 23% తగ్గించి, ఇంతకంటే ఘోరమైన విషయం మీరు ఏం చేస్తున్నారంటే, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి మీరు దాన్ని లాగేసుకుంటున్నారు. మళ్ళీ 2020లో ఈ సంవత్సరాల కాలంలో, 2 సంవత్సరాల కాలంలో దాని ప్రకారం ఐఆర్ ఇచ్చారు. ఐఆర్ ఇచ్చి ఇప్పుడు కొత్తగా పే రివిజన్ కమిషన్లో మీరు ఏం చెబుతున్నారు? 27% కాదు 23% అంటున్నారు. సరే, ఇప్పుడు నుంచే పోనా ఎఫెక్ట్ అయ్యేదంటే అలా కాదట. దీని రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో ఏదైతే ఎప్పుడైతే 27% పెంచారో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇచ్చిన ఎడిషనల్ 4% ఉందిగా, వీళ్ళు చెప్పేది 23%. ఇప్పుడు ఎడిషనల్ 4% ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి ఇచ్చే డిఎల్లో కట్ చేసి ఇస్తారు. ఇక దీని ప్రకారం చూసుకుంటే మనం లెక్కలు కడితే అందరూ జాగ్రత్తగా లెక్కలు కడి చెప్పిన మాట ఏంటంటే, ఈవెన్ 23% కూడా ఉండదు ఈ ఫిట్మెంట్. ఈ ఫిట్మెంట్ వచ్చి 14% తగ్గిపోతుంది. మీరు పెంచింది ఈ వేతనంలో పెంచేది 27% కాదు, పోనీ పక్కన పెట్టేయండి. 23% కూడా అవటం లేదు. మీరు హెచ్ఆర్ఏ తగ్గించేశారు, 24% ఉన్న హెచ్ఆర్ఏని 8% చేసేశారు. సిసిఏ నగర బత్యం, సిటీ అలవెన్స్ అనేది పూర్తిగా తీసేశారు.
అదేవిధంగా ఇతరత్ర బెనిఫిట్స్ అన్ని తగ్గించేశారు. తగ్గించేసి మీరు ఇచ్చేటువంటి ఫిట్మెంట్ ఏ మేరకు వస్తుందంటే 14% వస్తుంది. మరి న్యాచురల్గానే కడుపు మండదా ఉద్యోగస్తులకి? ఏనాడు లేనిది ఎందుకు మాకు ఈ రకమైనటువంటి ఇది చేశారనేటువంటి మాటని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని హేతుబద్ధంగా ఆలోచించాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇవాళ వాళ్ళ కేడర్ అందరికీ ఒక పెద్ద లేఖ రాశారు. ఏమని రాశారంటే, వీళ్ళు అవాంఛనీయంగా మనం మాట్లాడుతున్నారు, వీళ్ళు అవాకులు చవాకులు చెప్తున్నారు ఉద్యోగస్తులు, వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి మీరని చెప్పి ఆ కౌంటర్ ఇవ్వడానికి ఏ పాయింట్స్ చెప్పాలో రాశారు. ఆ పాయింట్స్ పెట్టి వాళ్ళందరికీ లెటర్లు పంపారు. అది అందరికీ వచ్చే ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందులో ఏ పాయింట్ కూడా ఇవాళ ఉద్యోగస్తులు అడుగుతున్నటువంటి సమస్యకి పరిష్కారం చూపించే విధంగా ఏ పాయింట్ లేదు. మేము ఉద్యోగస్తులకి మద్దతు పొందుతాం. ఎప్పుడైనా సరే టీఆర్సీ అనేది హేతుబద్ధంగా ఉండాలి. మళ్ళీ ఏం చేస్తారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా టీఆర్సీ 10 సంవత్సరాలు పెడతాో ఆ రకంగా పెడతా ఉంటున్నారు. వీటన్నిటి మీద ఉద్యోగస్తులు తీసుకునేటువంటి కార్యాచరణ ఏముంటుందో దాన్ని జనసేన పార్టీ కూడా రాష్ట్ర శాఖ పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుంది. తప్పనిసరిగా ఉద్యోగస్తులకి న్యాయబద్ధంగా హేతుబద్ధంగా రావాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో, ఫైనాన్షియల్ సపోర్టు, అది కల్పించడానికి జనసేన పార్టీ సంపూర్ణంగా వాళ్ళకి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉంది. ఇంకా జిల్లాల్లో మేము కూడా కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి అంశాన్ని కూడా మేము చేపడతామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిత్రులు అందరి దుర్గేష్ గారికి, నాతోటి ఇన్ఛార్జీలకి, అలాగే రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గ సభ్యులకు, మండల అధ్యక్షులకు, మా ప్రియ పత్రికా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. గత 2 రోజులుగా ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు చేస్తున్నటువంటి ఆందోళన మీరు అందరూ చూస్తూ ఉంటాం. నేను కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ఒక సముద్రంలాగా అయ్యే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఖజానా రావాల్సిన ధనాన్ని రాష్ట్ర ఖజానా రాకుండా ఒక ఇసుక ధనం అయితే అవ్వచ్చు, ఒక మద్యం ద్వారా వచ్చి తను వచ్చి ఏ రకమైన ధనాన్ని అంటే తన సొంత ఖజానాకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చివరికి ఉద్యోగస్తుల చేయడం కూడా రాలేదు. ఆయన యొక్క పాదయాత్రలో అనేక మార్లు క్లిప్పింగ్లు చూపించారంటే 100 క్లిప్పింగ్లు చూపించారు. అనేక మార్లు ఈ పిఎస్సి రద్దు చేస్తానన్నది 10 సార్లు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎట్టకేలకు దానికి వాళ్ళ చర్చలు సాగించడం, ఎవరు ఏం మాట్లాడారో తెలియదు, సిబిఎస్ రద్దు చేస్తాన్న దాని మీద చర్చలు సాగించడం. ఆ సాగించిన తర్వాత ఈ నాయకులు ఏం మాట్లాడారో ఉద్యోగ సంఘాలకు తెలియదు, ఉద్యోగ సభ్యులకు తెలియదు, గవర్నమెంట్కి తెలియదు, ఎవరు మాట్లాడారో తెలియదు. సలహాదారులతో మాట్లాడేటువంటి ఈ మాటలు ఒకరోజు పాల సంబరం చేసుకున్నారు పాపం ఉద్యోగస్తులందరూ కలిపి. తిరిగి తెలియస్తే జీవో వచ్చేసరికి తేలింది ఏంటంటే వీళ్ళకి పిఆర్సీ లేదు. 11 గణకాల మీద లెక్కలు వేసుకుంటే ఈవేళ 600 రూపాయలు ఇస్తారు అక్కడ ఇంటద్దు. ఏ ఊళ్ళో 600 రూపాయలకి ఇల్లు దొరికితే చెప్పండి. 600 రూపాయలు ఇంటద్దుకి ఎక్కడైనా ఇల్లు దొరికే అవకాశం ఉందా? 600 రూపాయలు ఇస్తారని చెప్తా ఉన్నారు. అలాగే హెచ్ఆర్ఏ 12, 20, 30% ఉన్నదాన్ని 8 నుంచి 12% చేస్తారు. దానికి మళ్ళీ కొసమెరుపు ఏంటంటే 24% 50 లక్షల జనాభా దాటినటువంటి ఒక పట్టణానికి కానీ సిటీకి కానీ 24% ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల జనాభా దాటినటువంటి ఏదైనా ఉంది. ఎందుకంటే జనాలను పిచ్చోలు చేద్దామన్నా ఏ ఉద్దేశంతో ఇటువంటి సలహాలు ఇస్తున్నారు, ఇటువంటి ఆర్డర్స్ ఇస్తున్నారు అర్థం కాదు. ఈరోజు రాష్ట్రంలో 4-5 సిటీలు ఉంటాయండి. 5 లక్షల జనాభా దాటి అంతమించి ఉంటాయి. ఒక 6 రాజులు ఉంటాయి మహా అయితే. వాళ్ళకి 20% ఇస్తారు. అసలు 4 అంటే 4-5 కూడా ఉండవు. నా లెక్క అయితే 5 లక్షల జనాభాలు ఉంటే ఉండొచ్చు కొన్ని తప్ప. అలాగే ఈ మెడికల్ అలవెన్స్ 70 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశారు. 80 సంవత్సరాలు అంటే 70వ సంవత్సరం జబ్బు వచ్చినాడు 80వ సంవత్సరం ఇతను డబ్బులు ఇస్తాడని చెప్పి 80 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉండాలి.
ఏదైనా ఆరోగ్య పరిస్థితి 70 సంవత్సరంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్య పరిస్థితి ఏదైనా విషమిస్తే 80వ సంవత్సరం దాకా 10 సంవత్సరాలు వేచి చూసి అసలు ఈ సలహాదారులు ఎవరు ఈ సలహాలు ఇస్తున్నారు, ఎందుకు ఇటువంటి చేస్తున్నారు అన్నది ఇప్పటికీ ఎవరికి అర్థం. ఎడిషనల్ క్వాంటమ్ ఏదైతే ఇస్తానన్నదో 10 సంవత్సరాలు వేచి చూడాలి. 70 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు ఇవాళ ఈ పరిపాలనలో 80 సంవత్సరాలు బతకడం అంటే ఎంత గొప్ప అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇకపోతే ఉద్యోగస్తులు 62 సంవత్సరాలు చేయమని చెప్పి వాళ్ళ కోరికలు ఎక్కడన్నా ఒక చోట మీరు ఎవరన్నా మీ పత్రికా సోదరులు మీరు అనేక ప్రెస్ మీట్లకు వెళ్ళి ఉంటారు. ఎక్కడైనా ఏ ఉద్యోగస్తులైనా 62 సంవత్సరాలు 2 సంవత్సరాలు పెంచమని అడిగారండి ఈ ప్రభుత్వంలో ఎప్పుడు పారిపోదామా, ఈ ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఏదో వచ్చి మీరు ఎత్తి మీద పడిపోతా, ఏ తప్పు మాత్రం చేయించేస్తారా, ఏమైపోతామా మేము అని చెప్పి అన్న భయంతో అట్టుడికిపోతా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు అడగని 2 సంవత్సరాలు ఇస్తానన్నారు. దాంట్లో కూడా విషయం ఏంటంటే ఈవేళ రిటైర్మెంట్ కానీ చేస్తే వాళ్ళకి 20 లక్షల నుంచి 70 లక్షల రూపాయల దాకా ప్రతి ఒక్కరికి వాళ్ళకి పెన్షన్, దాని ఏంటి వాళ్ళు దాచుకున్న డబ్బులు గ్రాడ్యుయేట్కి ఇవ్వాలి. దాని గురించి దాన్ని తప్పించుకోవడానికి ఈ ప్రభుత్వం ఈవేళ ఈ 2 సంవత్సరాలు చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, యువత భవిష్యత్తు పాడవుతుంది. జాబ్ క్యాలెండర్ అన్నో ఎలాగే లేదు, కొన్ని ఖాళీ అయిన చోట ఉద్యోగం చేసుకుందామంటే ఆ యువత భవిష్యత్తు పాడవుతుంది. ఇన్ని రకాలుగా చేస్తున్నటువంటి వ్యక్తులు ఈవేళ రోడ్డు ఎక్కితే కనీసం వాళ్ళు అడుగుతున్నది 7 DAలు ఏ ప్రభుత్వం 7 DAలు బాకీ ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కొంచెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి జరిగిన తర్వాత 7 DAలు బాకీ పెట్టినటువంటి ప్రభుత్వాన్ని ఒక్క ప్రభుత్వాన్ని చూపించండి అని చెప్పి అడుగుతాం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళేదో వాళ్ళ యొక్క కోరికల మేరకు చేస్తూ ఉన్నారు. ప్రతి గవర్నమెంట్లో కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఉద్యోగస్తులు స్ట్రైక్ చేస్తారు. అంతేగాని ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగం. ఇక్కడ చిత్రమైన ఏంటంటే ఈవేళ సెక్రటరేట్ నుంచి ఒక జీవో కాదు, ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరికి? వారి మంత్రులకి. ఏమని? ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్ట్రైక్ చేస్తూ ఉన్నారో ఆ ఉద్యోగస్తుల మీద దాడి చేయమని. అంటే పూర్వ సన్నాసి మంత్రులు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేశారు కదా, ఇప్పుడు అలాంటి సన్నాసి మంత్రులు ఇప్పుడు వీళ్ళ మీద దాడి చేయమని చెప్పి ప్రభుత్వమే వారి యొక్క ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేయమని చెప్పి ఒక సర్క్యులర్ మొత్తం వాళ్ళ మంత్రులకి, వాళ్ళ యొక్క క్యాడర్కి, వాళ్ళ యొక్క లీడర్స్కి ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా అన్యాయం ఈ రాష్ట్రంలో ఇంకెప్పుడు కూడా చూడరు. మీరు ఇంకో విషయం, వీళ్ళు ఇచ్చిన జీతాల ప్రకారం రిలీజ్ చేసేయమని చెప్పి ట్రెజరీలకి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ట్రెజరీలో ఉన్న ఉద్యోగస్తులు ఈవేళ ఏమని చెప్తా ఉన్నారంటే ఆ ఆదేశం మేము దానికి బాధ్యులు అవుతాం, మేము బాధితులమే కాబట్టి చేయమని చెప్పి ట్రెజరీలో ఉద్యోగస్తులు నిరాకరించారు. ప్రాసెస్ చేయనని చెప్పి నిరాకరించారు. ఇందాక దుర్గేష్ గారు చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ పోలీస్ శాఖ కూడా అదే ఆలోచనలో ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు దుర్గేష్ గారు. మరి వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి జనసేన పార్టీ ఒక్కటే. కాబట్టి జనసేన పార్టీ మా నాయకుడు ఖచ్చితంగా వాళ్ళ న్యాయమైన కోరికలకి ప్రతి ఒక్కదానికి కూడా అండగా ఉంటామని చెప్పి, అలాగే జిల్లాలో దుర్గేష్ సారథ్యంలో వాళ్ళకి ఏదైనా సరే ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే ఆ కార్యక్రమానికి జిల్లా జనసేన పార్టీ అందరూ కూడా అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క జిల్లా అధ్యక్షులైన దుర్గేష్ గారు, అలాగే పిఎస్సి సభ్యులైన శ్రీ పంతు నానాజీ గారికి, హోమ్ ఇన్ఛార్జ్ అయిన చక్రవర్తి రాజబాబు గారికి, అత్తి సత్యనారాయణ గారికి, అలాగే శేఖర్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా, జిల్లా కార్యవర్గానికి, రాష్ట్ర కార్యవర్గానికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చి ఇక్కడ చాలా విషయాలు మా జిల్లా అధ్యక్షులైన దుర్గేష్ గారు, నానాజీ గారు చాలా విషయాలు మాకు విశ్లేషించారు. ఒకటి, జనసేన పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఏ స్టాండ్కైనా కూడా మేము అందరం కట్టుబడి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగులకి న్యాయం జరిగే వరకు మా పోరాటాలు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఒకప్పుడు ఫస్ట్ వేవ్ కరోనా టైంలో మద్యం షాపులు ఓపెన్ చేసినప్పుడు
టీచర్స్ని అక్కడ డ్యూటీకి వేసినప్పుడే ఈ గవర్నమెంట్ ఏ దుస్థితిలో ఉంది, ఏ సిచ్యువేషన్ ముందు ముందు ఎదుర్కోవాలి అన్నది ఆ రోజే అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. రోజు రోజుకి ప్రభుత్వ ఉద్యోగులే కాదు, అలాగే ఇంకా ఎవరైనా కూడా చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి వారందరినీ కూడా, ఎందుకంటే ముందు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలకి అందరూ విసిగి వేసారిపోయి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ముందుకు సాగాలని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలకు, అలాగే జిల్లా అధ్యక్షుడు అయిన కందులు దుర్గేష్ గారి సారథ్యంలో మేము అందరం ముందుకు ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ముందుకు సాగుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు.